ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా మన ప్రభు అయిన యేసయ్య నూతనమైన వాగ్దానముతో ఒక్కొక్క దినం మనకిచ్చి ప్రభు మనను ప్రేమించి తన గొర్రెలుగా ఆయనను మనం ప్రేమిస్తున్నాడు కదా. గాయపడిన గొర్రెలను గాయమును కట్టి ఆయన సిద్ధము చేసి మన తండ్రి ఈరోజు అంటున్నాడు, నిన్ను నన్ను కూడా ఏ గొర్రె అయితే ఏ పాపములో పడి ఉన్నదో దాన్ని కడిగి పవిత్రపరచుకోవాలని దేవుని యొక్క ఆలోచనే. మరి అనుదినము నూతనమైన వాగ్దానం కలువర ప్రేమలో ప్రభు మాట్లాడుతున్నందుకు ప్రభుకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఆ యేసయ్య మనకు ఈ దినం ఇచ్చిన వాగ్దానము హెజ్కేలు 34వ అధ్యాయం 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వెదికెదను, గాయపడిన దానికి కట్టెదను. తప్పిపోయిన దానిని నేను వెదికెదను, గాయపడిన దానికి కట్టెదను. దేవునికి స్తోత్రం. ఈరోజు మన తండ్రి ఆయన రాబోతున్న సమయంలో కూడా ఇంకా కొంతమందిని ఆయన చిత్తములో ఆయన కృపలో నడిపించుకోవాలని గాయపడి పాపములో మరి పాపం అనే పుండులో ఉంటుండగా వారిని కడగాలని దేవుని ఆలోచన. కాబట్టి తప్పిపోయిన దాన్ని వెతుకుతానంటున్నాడు. మరి ఇంకా ప్రభువు మనల్ని వెతుకుతుండగా మనము ప్రభుని వెతుకుతున్నామా? మరి ఏదైతే గాయపడిన యొక్క గొర్రెను ఏం చేస్తున్నాడు? కట్టుదని అంటున్నాడు. మరి లోకములో పాపములో గాయములో ఉంటున్నావా? పాపం అనే గాయములో పడి ఉంటే యేసుక్రీస్తు నామములో ఆ గాయమును ఆయన కట్టడానికి ఆయన వెదకటానికి మన మధ్యలో వచ్చుతున్నాడు కదా. కాబట్టి ప్రభు ఈరోజు ఒక మాట అంటున్నాడు, నేను మంచి కాపరిని, నా గొర్రెలను ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన స్థలములలో వాటిని మేపదని అంటున్నాడు. ఇజ్రాయేలు పర్వతం మీద బలమైన స్థలములలో నేను వాటిని మేపెదను. ఈ గొర్రెలకు కాపరి నా సేవకుడైన దావీదును మంచి కాపరిగా ఉండటానికి, వాటికు దొడ్డి వేసి వాటికు పరుండు పెట్టడానికి, వాటికి మంచి మేత వేయటానికి ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన స్థలములలో వాటిని మేపటానికి తను ఒక సేవకుడిని ఏర్పాటు చేసినాడు. ఆ సేవకుడే దావీదు. మరి ఈరోజు నిన్ను నన్ను కూడా అదేవిధంగా ఏర్పాటు చేయాలని, గాయపడిన కట్టులను కట్టి సిద్ధపరచుకోవాలని దేవుని ఆలోచనే. కాబట్టి ఈరోజు అలాంటి ఆలోచన కలిగి నేను ఉంటున్నామా? మరి ప్రభు చెప్పినట్టునే ఆయన యెహోవా, సైనికులకు అధిపతి అయిన యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చినాడు, నా గొర్రెలను మేపు, నా సేవకుడైన దావీదని చెప్పి ఆయనకు ఆజ్ఞాపించిన ప్రకారమే తన గొర్రెలను మేపటానికి దావీదు ఎంతో ఆ గొర్రెల దగ్గరకు వచ్చి ఆయన గాయపడిన వాటిని ఆ గాయములు కట్టడానికి దావీదుకు అధికారము ఆ లోకానికి అధిపతి అయిన యెహోవే ఆయనకు ఈ విధంగా సెలవిచ్చున్నాడు కదా. మరి ఈరోజు నేను కూడా భయపడను ఏం అవసరం లేదు. మన తండ్రి మనల్ని వెతికి మనల్ని ఆయన కాపాడేవాడు, కరుణించేవాడు కదా. ఇది నువ్వు ఏ బిడ్డ అయితే పాపములో ఉంటున్న బిడ్డ, తప్పిపోయి ఉంటున్న బిడ్డ, నిన్ను వెతకటానికి నీ దేవుడైన యెహోవా నిన్ను వెతకటానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు నేను కూడా మన తండ్రిని కృపలో ఉండటానికి ఇష్టపడాలి కదా. ప్రపంచంలో ఇంకా గాయములతో మనం ఉండటానికి లేదు. పరిశుద్ధులుగా, గాయము కట్టబడిన వారుగా, నీతిమంతులుగా యెహోవా పర్వతముల మీద మనల్ని మేపటానికి, ఆయన చిత్తములో నడిపించుకునటానికి గొర్రెలు అనగా మనుషులను పెంచి, మనుషులను శుద్ధి చేసి, మనుషులకును ఆయన జీవాహారం ఇవ్వాలని ఇష్టపడుతున్న మన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవగల తండ్రి, నానా మీరు చెప్పినట్టు నన్ను తప్పిపోయిన వాటిని వెతుకదను, గాయపడిన గాయములను కట్టుదలని చెప్పినావు.
దేవానికి స్తోత్రము నాయనా. ఇశ్రాయేలు పర్వతముల మీద, బలమైన పర్వతం మీద నా గొర్రెలను మేపుదని అంటున్నావు. నీకు స్తోత్రం నాయనా. నా సేవకుడైన దావీదును మరి నా గొర్రెలకు మంచి కాపురగా ఏర్పాటు చేసునని చెప్పినావు. నీకు వందనాలు. అవునయ్యా, నీ చిత్తములో నీ కృపలో నా తండ్రి సైనికుల అధిపతి అయిన యెహోవా వాక్కు ఇదని చెప్పినావు. నీకు వందనాలు ప్రభువా. నైనా మరి సైనికుల అధిపతి అయిన యెహోవైన తండ్రి, ఈరోజు మా పట్ల మీరు చూపించున్నట్టు కృపను బట్టి ప్రతి ఒక్క తప్పిపోయిన బిడ్డలను తండ్రి మీరు వెతికి రక్షించి వారిని కాపాడటానికి లోకానికి మీరు రాకమునిపే వారి గాయములను, పాపమైన గాయములను తండ్రి మరి మీ రక్తముతో కడిగి కట్టుతన్నట్టుగా ప్రభువా మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా నువ్వు సహాయం దయచేస్తావని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.